ఆలకించండి. తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈటీవీ 2 ప్రేక్షకులకు ఓ శుభవార్త. గత వారం మానస సరోవర్ యాత్రా విశేషాలను దర్శించారు కదా. ఈరోజు కైలాస యాత్రా విశేషాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమంపై SMS కాంటెస్ట్ను నిర్వహిస్తున్నాం. ఈ పోటీలో గెలుపొందిన 500 మందికి కైలాస యాత్రకు సంబంధించిన DVDలను ఈషా ఫౌండేషన్ బహుమతులుగా అందిస్తోంది. సర్వవ్యాప్తి అయిన శివుడికి ఆకారం ఉండదు. రూపం లేని స్థితి నుంచి సాంబమూర్తిగా దర్శనమిచ్చే ఆ రూపమే శివలింగం. తనంతట తానుగా అవతరించింది స్వయంభువు. అలా కొన్ని వేల సంవత్సరాల నుంచి స్వయంభువు లింగంగా ఆరాధింపబడుతూ శివుని నివాస స్థలంగా ఖ్యాతికెక్కిన మహామహిమాన్విత క్షేత్రం కైలాస పర్వతం. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో కైలాస మానస సరోవర యాత్రా విశేషాలను వీక్షించి తరిద్దాం రండి. కైలాసగిరి, మానస సరోవరం లాంటి మహిమాన్విత క్షేత్రాలు ఎవరో నిర్మించినవి కావు. సృష్ట్యాది నుంచి స్వయం సిద్ధంగా ఉన్నవి. ఇక్కడి నుంచే సృష్టి మొదలైంది. సకల సృష్టికి, సమస్త ప్రపంచానికి మూల కేంద్రం కైలాసం. కాఠ్మండూ నుంచి పరిక్రమ ప్రారంభించి కైలాసగిరిని చుట్టి తిరిగి కాఠ్మండూ చేరగలగడం బొందితో కైలాసాన్ని వెళ్లి రావడంగా భక్తులు భావిస్తారు. అలాంటి అద్భుత కైలాస మానస సరోవర యాత్రను ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గి వాసుదేవ్ నేతృత్వంలో ఇటీవల జరిగింది. ఆద్యంతము ఆధ్యాత్మికానురక్తిని ప్రోది చేసే కైలాస మానస సరోవర యాత్రా విశేషాలను చూద్దాం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకరాయ నమః శివాయ. ఈ సృష్టి అంతా శివమయం. సమస్తం ఆయన సృష్టించిందే. సృష్టికి పూర్వం అంతా జలమయం. ఆ జలం నుంచి ఉత్పన్నమైన తేజమే పరబ్రహ్మాకృతి దాల్చింది. ఆయనే లింగరూపాన్ని ధరించిన శివుడు. గురు అనుగ్రహంతో చెరించి శారీరక మానసిక ప్రతిష్టతో ధ్యానపూర్వకంగా బిందు సరోవరం మీదుగా స్వయంభువు కైలాసాన్ని చేరుకోవడమే కైలాస మానస సరోవర యాత్ర. ఆది దంపతుల నివాస క్షేత్రంగా పరమ పవిత్రంగా భావింపబడే కైలాస పర్వతం టిబెట్లో ఉంది. సాక్షాత్తు శివమహాదేవుడు కొలువైన కైలాస పర్వత సందర్శన భాగ్యాన్ని తమ భక్తులకు కూడా కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవు కల్పించిన యాత్రే పరమపుణ్య శైవధామమైన కైలాస యాత్ర. టిబెట్కు నైరుతిగా గల కైలాస పర్వతం హిందూ, బౌద్ధ, జైన, బోన్స్ మతస్థులందరికీ అత్యంత పుణ్యస్థలం. కైలాస పర్వతాన్ని ఒక్కసారి చుట్టి వస్తే సర్వ పాపాలు పోతాయని హిందువులు ప్రగాఢంగా నమ్ముతారు. కైలాసం మానస సరోవర యాత్రకు తొలి అడుగు కాఠ్మండు నుంచి మొదలవుతుంది. సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఉన్న కాఠ్మండు నుంచి
యాత్రికుల మొదటి అడుగు పడుతుంది. అనంతరం కొడారి ప్రాంతంలోని నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని దాటి అక్కడ నుండి టిబెట్లోకి ప్రవేశిస్తారు. టిబెట్లో ఝాంగ్ము, సాగా, పరియాంగ్ తదితర సుందర క్షేత్రాలు దాటిన తరువాత జీవన సాఫల్య భాగ్యమైన మానస సరోవరాన్ని భక్తులు చేరుకుంటారు. శివ శంభో శంభో శివ శంభో శంభో శివ శంభో శివ శంభో శంభో శివ శంభో శంభో శివ శంభో శంభో శివ శంభో. కైలాస మానస సరోవర యాత్రలో భక్తులు ముందుగా దర్శించుకునే అపూర్వ క్షేత్రం మానస సరోవరం. మహిమాన్విత మానస సరోవర క్షేత్రం అద్భుతాలకు నిలయం, ప్రకృతి అందాలకు నెలవు. దేవభూమిగా వినుతికెక్కిన ఈ దివ్యధామంలోకి అడుగుపెట్టిన భక్తులు అక్కడి ప్రకృతి అందాలకు మైమరచిపోతారు. సకల పాపహరణమైన పవిత్ర సరస్సిది. సృష్ట్యాది నుండి ఉన్న ఈ సరస్సు రూపంలో పార్వతీదేవియే స్వయంగా ఉంది అంటారు. పార్వతీమాతయే మానస సరోవరం. బ్రహ్మ తన మనస్సు నుంచి ఈ సరోవరాన్ని సృష్టించినందువల్ల దీనికి బ్రహ్మమానస సరోవరం అనే వ్యావహారిక నామం కూడా ఉంది. బ్రాహ్మీ ముహూర్తంలో ప్రతిరోజు తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల వరకు దేవతలు నేటికి ఇందులో ప్రభాత స్నానాలు చేస్తారని హిందువుల విశ్వాసం. మానస సరోవర పవిత్ర జలాల్లో మునిగిన, తల తడిసిన కలిగే ఆధ్యాత్మిక వికాసం అనూహ్యమైనది. అత్యంత మహిమాన్వితమైన మానస సరోవర ప్రాంతానికి చేరుకోవడానికి, అక్కడి అందాలను తనివి తీరా ఆస్వాదించడానికి శివచింతనతో పాటు శారీరక, మానసిక దారుఢ్యం కూడా ఉండాలి. మానస సరోవరం తరువాత కైలాస పర్వతాన్ని చేరుకోవడానికి పర్వతాలను అధిరోహించి రావడం వల్ల అక్కడి వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేని వారు మానస సరోవరం నుండే వెనుతిరుగుతారు. నా పేరు కృష్ణయ్య అన్న. నేను ఒహాయోలో ఉంటాను, యుఎస్ఏలో. కైలాష్కి వెళ్ళాలని, మానస సరోవర్కి వెళ్ళాలని వచ్చాం. హెల్త్ ప్రాబ్లమ్స్ మూలన కైలాష్కి వెళ్ళలేకపోయాం, మానస సరోవర్లో ఆగిపోయాం. హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉన్నా కూడా ఇది స్టిల్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నా పేరు జ్యోత్స్న అండి. ఇంతవరకన్నా రాగలిగాం. మానస సరోవర్ వరకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అడుగడుగు ఊహించని వాతావరణ పరిస్థితులు, మంచు గాలులు, ఎగుడు దిగుడు పర్వతాల మీదుగా సాగిపోయే కైలాస మానస సరోవర యాత్రను భక్తులు ఓ సాహసయాత్రగా భావిస్తారు. మానస సరోవరాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం షేర్ షాంగ్ వైపు కదిలిపోతారు. షేర్ షాంగ్ ప్రాంతమంతా కొండ పర్వత ప్రాంతం. కళ్ళు చెదిరిపోయే ప్రకృతి అందాలు ఇక్కడ భక్తుల్ని మైమరపిస్తాయి. చుట్టూ విశాలంగా పరుచుకున్న పర్వత సముదాయం, ఇంకో పక్క ఓ వింత శబ్దం చేసుకుంటూ ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది.
భక్తుల కోలాహలం తదితరాలు ఓ మనోహర ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గుర్తు చేస్తాయి. షేర్షాంగ్కి వచ్చిన భక్తులు ఇక్కడి నుండే కైలాస పరిక్రమ మొదలు పెడతారు. అందువల్ల పర్వతాలను అధిరోహించలేని వారు ఇక్కడ విధిగా గుర్రాల మీద ప్రయాణం చేస్తారు. పరిక్రమను నడక ద్వారా సాగించేవారు మాత్రం హర హర మహాదేవ శంభో శంకర సాంబశివ అంటూ నడకను కొనసాగిస్తారు. ఓ అద్భుత మనోహర క్షేత్రం ఈ కైలాస క్షేత్రం. సాక్షాత్తు మహాదేవుడే ఈ పర్వతాన్ని తన నివాసాన్ని చేసుకోవడానికి ఇదే కారణంగా తోస్తుంది. జేగురు వర్ణపు కొండలు. ఆ కొండలు రకరకాల భంగిమల్లో ధ్యానముద్రలో ఉన్న యోగుల్లా శివగణాల్లా అస్పష్టంగా కనిపిస్తుంటాయి. మరోపక్క పర్వతాలన్నీ శివలింగాకారంలో కానరావడం మహాదేవుని లీలా విశేషంగా స్పష్టంగా తెలుస్తోంది. నీలి ఆకాశపు స్వచ్ఛమైన మేఘాలు, మంచు పర్వత సానువులు, కొండలపై నుంచి ఉరికే జలపాతాలు, హిమాలయాల అత్యున్నత అద్భుత సౌందర్యం వర్ణనాతీతం. ఎగుడు దిగుడు పర్వత ప్రాంతం. ఈ ప్రాంతంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉండడం వల్ల నడకను సాగించడానికి చాలా కష్టపడాలి. కొన్నిసార్లు ఊపిరందని పరిస్థితి. ఆ కారణంగా కైలాసగిరిని సందర్శించే వారందరూ ఆక్సిజన్ సిలిండర్లని తమ వెంట తీసుకుని వెళతారు. 9 కిలోమీటర్లు కొండ ప్రాంతాన్ని నడక ద్వారా చేరుకోవడానికి సుమారు 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఈ 8 గంటల ప్రయాణం తరువాత డేరాపుక్ ప్రాంతంలో భక్తులు సేదతీరుతారు. సాక్షాత్తు మహాదేవుడు తన పరివార గణంతో సహా కొలువైన మహామహిమాన్విత ధామం కైలాసగిరి. డేరాపుక్ ప్రాంతం నుంచి కైలాస పర్వత ఉత్తర దర్శనం అత్యంత సమీపంగా కానవస్తుంది. కైలాసగిరిని సుమేరు, సుషమ్న, హేమాద్రి, రత్నసాను, కార్మికాచల, అమరాద్రి, దేవపర్వత, ఘనపర్వత, రజతాద్రి, స్వయంభూ అని వ్యవహరిస్తారు. సకల సృష్టికి, సమస్త ప్రపంచానికి మూల కేంద్రం కైలాసం. డేరాపుక్ నుంచి బయలుదేరిన భక్తులు అనంతరం కైలాస పర్వతానికి ఇంకా సమీపంలోకి చేరుకోవడానికి మరో 2 కిలోమీటర్లు ఎగువ ప్రాంతానికి నడక సాగిస్తారు. అనంతరం సాక్షాత్తు పరమేశ్వరుడు తన నివాస స్థలంగా ఏర్పాటు చేసుకున్న కైలాస పర్వతాన్ని వీక్షించి శివధ్యాన ముద్రలో మునిగి తేలుతారు. శంభో శివశంభో అంటూ అద్వితీయమైన అలౌకికమైన ఆనందానికి గురవుతారు. కైలాసగిరికి రత్నసాను అనే పేరుంది. తూర్పున స్ఫటికం, పడమర కెంపు, దక్షిణాన ఇంద్రనీలం, ఉత్తరాన బంగారం ఉంటాయి. దీనిని అధిరోహించడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇతర పర్వతాలన్నీ జేగురు వర్ణంలో ఉంటే కైలాస పర్వతం మాత్రం మంచుతో దర్శనమిస్తుంది.
ఈ పర్వతం మీద కొన్ని అస్పష్టమైన ఆకారాలు భక్తులకు దర్శనమిస్తాయి. అవి మనిషిలో అంతర్గతంగా దాగి ఉన్న గుణాలకి ప్రతీకగా చెబుతారు. కైలాస పర్వత ప్రాంతానికి చేరుకున్న భక్తులు కైలాసగిరిని దర్శించి అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. ఆనందంతో పాటలు పాడుతూ భజనలు చేస్తూ నృత్యం చేస్తారు. ఈ తంతు పూర్తయిన తరువాత సద్గురు జగ్గి వాసుదేవ్ ఆశీర్వచనాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. కైలాస పర్వత ఆనందాన్ని స్వయంగా పొందడానికి ప్రతి భక్తునిలో శక్తిని ప్రసరింపచేస్తారు. భక్తులు ఈ క్రతువులో పాల్గొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. వారి ఆధ్యాత్మిక ఆనందానికి పరాకాష్ఠగా వారి కళ్ళు ఆనంద భాష్పాల్ని వర్షిస్తాయి. మరికొంతమంది బిగ్గరగా రోధిస్తారు. సాక్షాత్తు కైలాసనాథుణ్ణి దర్శించామన్న సంతృప్తి వారి ముఖాల్లో ద్యోతకమవుతుంది. అలాంటి మహద్భాగ్యం పొందినందుకు మనసారా ఏడుస్తారు, నవ్వుతారు, ఆనందంతో ఊగిపోతారు. ఇదంతా శివ సంకల్ప బలంగా భావించి పునీతులవుతారు. వెరసి అదంతా శివలోకాన్ని, సాక్షాత్తు కైలాసాన్ని స్ఫురణకు తెస్తుంది. అలాగే మొత్తం పరిక్రమ చేయదలుచుకున్న భక్తులు 52 కిలోమీటర్లు నడక సాగించాల్సి ఉంటుంది. వారంతా ధీరాపుక్ నుంచి డోల్మా పాస్, అటు నుంచి జుతుల్పుక్ మీదుగా జోంగ్భూ నుంచి తిరిగి మానస సరోవరం వైపుకు తిరుగు ప్రయాణం చేస్తారు. కైలాసగిరికి వచ్చిన భక్తుల అనుభవాలు అపూర్వమైనవి. ఇక్కడికి వచ్చాక మనం పడ్డ ప్రయాసాలన్నీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కూడా మనకి అంత కష్టం అనిపించవు. అందువల్ల ఏంటంటే ఇది జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇక్కడ మేము వచ్చాక అద్భుతమైన అనుభూతి పొందాము. వండర్ఫుల్ ట్రిప్. இந்த ட்ரிப்புன்னு சொல்ல முடியாது, இது ஒரு ஆன்மீக பயணம். ఒక్కసారి ఎవరైనా ఈ కైలాష్ పర్వతం చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది దాంట్లో ఏం శక్తి ఉన్నదో అని. ఎన్నో జన్మాల పుణ్యంతోనే మనకి ఇది ప్రాప్తమవుతుంది. It's a great experience. So beautiful that I feel very excited, very elated. Mount Kailash ఇక్కడి వరకు ట్రెక్కింగ్ అంటే విత్ మై స్పైన్ ప్రాబ్లం అసలు ఊహించలేనమాట. బట్ హీ మేడ్ ఇట్ హ్యాపెన్. థ్యాంక్స్ సద్గురు. Place is so beautiful that if I was an alien like Shiva, I would have also come and settled here. I just simply couldn't control my tears. I think I had achieved a great thing in my life, and I don't know all of them will have the same blessings, but I had. Thanks to Sadhguru. माझी ही तिसरी खेप आहे कैलास परिक्रमा करायची. दोघांनी आम्ही हे चालून परिक्रमा केलेली आहे. मृत्यूदारपासून डेरापूरपर्यंत आम्ही चालून परिक्रमा केली. पहिल्यांदा आल्यामुळे पहिला तरी वाटलेलं मी अर्ध्यापर्यंत आल्यानंतर करू शकणार नाही. अर्धा असं डोळ्यात पाणी येत होतं की जाणार का नाही मी पुढे. आणि नंतर मग थोड्या इथे पोचल्यानंतर एकदम मस्त वाटलं. నాకు అసలు మాటలు కూడా రావట్లేదు, అంత థ్రిల్లింగ్గా ఉందండి. ఇది ఎక్కడో ఏదో పూర్వజన్మలో కొంచెం చేసుకున్న పుణ్యం వల్ల ఇది నాకు దొరికిందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇలా ఫస్ట్ టైం రావటం ఇక్కడికి కైలాస పర్వతం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉండిందండి ఎక్స్పీరియన్స్. Coming to Kailash was my life's dream, and I'm sure it would not have been possible without the Sadhguru's blessings. I generally don't fall short of words
but I don't have anything right now. I just see and I get lost. Thank you so much. ఫస్ట్ టైం మేము దిగింది శేషాంగ్లో. సో అక్కడ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ సే శివుని మొహం కనబడుతుంది, కళ్ళు కనబడతాయి, అర్ధనారీశ్వర రూపం కనబడుతుంది అని. ఐ కుడ్ సీ దాట్ అండ్ as soon as I saw that I just got tears into my eyes. It's a wonderful feeling. ఆదియోగి ఆలయానికి కైలాసం అని పేరు ఉన్నది. ఎక్కడెక్కడ ఆయన వచ్చి ఉన్నాడో ఆ చోట్లకంతా మనము కైలాస్ అని చెప్పే ఒక సాంప్రదాయం. ఇది ఒక మతానికి చేరిన చోట కాదు, ఆధ్యాత్మిక సాధనలో ఉండే మనుషులందరూ ఇక్కడ వచ్చేకి ఒక స్ఫూర్తి ఉంది. ఇక్కడ కైలాస్కి వచ్చేవాళ్ళు హిందూ ధర్మానికి చేరిన వాళ్ళని లేదు. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఆదియోగి ఆలయం ఇది. ఇంత బౌద్ధ సంప్రదాయంలో ముఖ్యమైన 3 బౌద్ధ గురువులు ఇక్కడ కలిసిపోయినారు. జైన మతంలో మొదలు తీర్థంకర్ రిషభ మహర్షి కూడా ఇక్కడ కైలాసలో కలిగిపోయినారు. వాళ్ళకి తెలిసిన జ్ఞానం అంతా ఇక్కడ ఒక శక్తి రూపంలో పెట్టినారు. కైలాస మానస సరోవర సందర్శనం పూర్వజన్మల పుణ్య ఫలం. అలాంటి పుణ్య ఫలాలు కొంతమందికి మాత్రమే దక్కుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ప్రశ్న మరోసారి. కైలాస పర్వతం ఏ దేశంలో ఉంది? ఏ భారతదేశం, బి నేపాల్, సి చైనా. ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని TY అని రాసి స్పేస్ ఇచ్చి మీ జవాబు ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 562635కు SMS చేయగలరు. సృష్టి ఆది, సృష్టి అంతం, సృష్టి స్థితి మూలాధార నాడి అయిన కైలాసగిరి మానస సరోవర సందర్శనం అంతర్వాణి సద్గురు కృపా కటాక్షమే. ఆ ఈశ్వర కృప ఆజన్మాంతం అందరికీ లభించాలని మనసారా ఆకాంక్షిస్తూ